చేరుస్తారు సార్. ఇప్పుడు కొన్నిసార్లు 22A ఎండోమెంట్ ల్యాండ్ కి సంబంధించి కొన్ని రకాల అపోహలు ఉన్నాయి. ఏదంటే ఇప్పుడు దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి 10 ఎకరాలు ఉందనుకోండి సార్, ఆ 10 ఎకరాలు పక్కన ఉన్నటువంటి ఇంకో 5 ఎకరాలు ఉంటుంది. అది కూడా ఒకే సర్వే నెంబర్ ఉండటం మూలంగా బై మిస్టేక్ అప్పుడున్న రెవెన్యూ సిబ్బంది కానీ ఈ రెండు కూడా ఎండోమెంట్ ల్యాండ్ లో కలిపేశారు గతం నుంచి కూడా. అంటే ఒకే సర్వే నెంబర్ ఉండటం బట్టి అవి కలిసిపోయింది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి కొంత రిలాక్సేషన్ ఇస్తుందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. 22A సంబంధించి కొన్ని అంటే బై మిస్టేక్ ఏవైతే అందులో ఎంట్రీ అయినాయో వాటిని తీసేస్తామో తొలగిస్తాము. అదేవిధంగా ఎవరైతే జెన్యూన్ రైతులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్తున్నారు. దీంట్లో కొంత రకరకాల కన్ఫ్యూజన్ ఉంది. ప్రభుత్వానికి చెప్పిన తర్వాత ప్రజల్లో కూడా కొంత రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారు ఎటువంటి ల్యాండ్స్ కి సంబంధించినటువంటి క్లియరెన్స్ మన దేవాదాయ శాఖ ఇచ్చే అవకాశం ఉంది, ఎటువంటి ల్యాండ్స్ విషయంలో దేవాదాయ శాఖ ఎన్ఓసి ఇవ్వదు, కొంచెం క్లారిటీ ఇస్తారా సార్? ఓకే. ప్రధానంగా మీరు చెప్పిన విషయం ఇబ్బందులు కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉన్న కేసులు ఉన్నాయి. అంటే సపోజ్ సర్వే నెంబర్ 1లో ఒక గ్రామంలో సర్వే నెంబర్ 1 ఉందనుకుంటే దాంట్లో మొత్తం విస్తీర్ణం 10 ఎకరాలు అయితే 10 ఎకరాలు, దేవస్థానానికి 4 ఎకరాలు, ఇతర ప్రైవేటు రైతులకి 6 ఎకరాలు ఉందనుకోండి. ఈ సర్వే నెంబర్ 1 పెట్టడం వలన ఇక్కడున్న రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రొసీజర్ ప్రకారం మొత్తం ఆ 10 ఎకరాలు, దేవస్థానం 4 ఎకరాలు, ఆ 10 ఎకరాలు ఫ్రీజ్ అవుతుంది 20T1C ప్రకారం. అటువంటి అన్ని చోట్ల చాలా ఎక్కువ కేసుల్లో ఇప్పుడు దాకా కేసు బై కేసు పరిశీలిస్తూ దాంతో మేము కూడా సబ్ డివిజన్ కోసం రెవెన్యూ అథారిటీస్కి రాయటం, వాళ్ళు కూడా సబ్ డివిజన్ చేయటం ఎక్కువ కేసుల్లో జరిగింది. వాటన్నిటికీ కూడా సపోజ్ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లోనే సర్వే నెంబర్ 1లో దేవస్థానానికి 4 ఎకరాలు, ప్రైవేట్ వ్యక్తులకు 6 ఎకరాలు ఉన్నప్పుడు సబ్ డివిజన్ కి మేము రాసిన తర్వాత రెవెన్యూ సర్వే నెంబర్ 1 విడగొట్టి దేవస్థానానికి సర్వే నెంబర్ 1/1 కేటాయించడం, ప్రైవేట్ వ్యక్తులకు సర్వే నెంబర్ 2, సర్వే నెంబర్ 3 అలా కేటాయించుకోవడం. అప్పుడు మేమేం చేస్తున్నామంటే సవరణ మళ్ళీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి సర్వే నెంబర్ 1 ప్లేస్ లో సర్వే నెంబర్ 1 తీసేసి సర్వే నెంబర్ 1/1 పెట్టండి అని సవరణ మేము రాస్తూ ఉన్నాం. చాలా కేసుల్లో రకంగా చేస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని కేసులు సబ్ డివిజన్ జరగవలసి ఉంది. సబ్ డివిజన్ జరిగినవి కూడా మాకు ప్రొసీజర్ గా 1/1 చేస్తూ ఉన్నాం. ఇంకా అవి కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి.